హాయ్ రా అందరికి. అరే దొంగ సచినోళ్ళారా, వందలో ఒక్కరిద్దరేమో కామెంట్ పెడతారు నాకు. అరే ఎదవల్లారా, ఇప్పుడు నేను చెప్పేటి అన్ని జరుగుతున్నాయి కదరా, నేను అందుకే అలర్ట్ చేస్తున్నా. అరే ఇట్లా ఉండండి తల్లిదండ్రులు, పిల్లలు మీరు ఈ విధంగా ఉండండి అనేది నా ఇంటెన్షన్ అంతే. నేను ఎవరినో కించపరచుడు, ఎవరినో బాధ పెట్టుడు కాదు. ముఖ్యంగా ఇది అల్వాల్లో జరిగిన కేసు మీ అందరికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. తల్లిని చంపింది, కాకపోతే నాకు ఎందుకో మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. ఈ 16 ఏళ్ల పిల్ల గంత క్రైమ్ ఎట్లా చేసింది, గంత బలుపు, గంత సెక్స్ కోరికనా, గంత సుఖానికి అలవాటు పడ్డదా 16 ఏళ్ల పిల్ల. అసలు ఏమనాలా పోరిని, ఏ బండకేసి కొట్టాలి? నిజంగా నాన్న ఇదైతే చాలా బాధాకరమైన సంఘటన. ఇది నాకే ఇది మన పుట్టి పెరిగిన కాంచి ఈ 16 ఏళ్ల పిల్లకి ఇంత క్రైమ్ చేయడం అనేది నేనైతే ఎప్పుడూ చూడలేదు. నిజంగా అది టూ మచ్ అంటే టూ మచ్ నాన్న. అదైతే తల్లి ఇద్దరు బిడ్డలట, భర్తను వదిలేసిందట తల్లి. ఏది భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు, తల్లి తండ్రి, ఇద్దరు ఆడపిల్లలట. ఈ తల్లి ఇళ్లల్లో పని చేస్తుందట. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఇళ్లలో పని చేసేటోళ్ళు పొద్దుగాలు పోయి సాయంత్రం నైట్ దాకా ఎన్నో ఇల్లు పట్టుకొని చేస్తూ ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళు అట్లున్నారు. ఈ బిడ్డ కూడా తల్లికి ఆసరా లెక్క ఏదో చిన్న నౌకరు చూసుకొని పెద్ద పిల్ల కూడా నౌకరు చేస్తుందట. ఈ చిన్న పోరి మాత్రం ఈ 16 ఏళ్ల ఈ మహానుభావురాలు సుఖానికి అలవాటు పడి దీన్ని నిజంగా ఇట్లా బండకేసి కొట్టాలి. దీన్ని అయితే అంత కోపం వస్తుంది. 16 ఏళ్లకే గంత కనరా. ఈ పోరేమో తల్లి ఏమో అక్కనేమో కష్టపడుతురు, ఇదేమో ఒకడు డ్రైవర్ తోటి పరిచయం ఏర్పరచుకుందట. ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది. వాడట దీన్ని పెళ్లి చేసుకుంటా అన్నాడట. ఇదట ఒక ప్రేమ అట. ఇక ఏమో ఉన్నది కదా, ఇప్పుడు కొందరు చేస్తున్నారు కదా ఆడపిల్లలు, పెళ్లి కాకముందుకే ఒళ్ళంతా అప్పచెప్పుడు. ఇక తల్లి డ్యూటీ పోగానే ఈ పిల్ల అక్క డ్యూటీ పోగానే ఈ పాపం ఈ బిడ్డ వాడిని పిలిపించుకొని వానితోటి సరసాలు చేసుకున్నాడు, ప్రోగ్రాములు చేస్తుంది. ఒక రోజు తల్లి వచ్చేసరికి ఇది జరుగుతుందట. బెడ్ మీద జరుగుతుంటే తల్లి తిట్టి వాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసేదట. ఆ పిల్లోని 40 రోజులు జైలు వేసేదట. జైలు వేసినాక మళ్ళా ఎందుకంటే మైనర్ కదా ఈ పిల్ల, 16 ఏళ్ల పిల్లే కదా. తర్వాత మళ్ళా వాడు 40 రోజులకు మళ్ళా వచ్చిండట. వచ్చినాక కూడా మళ్ళా ఈ పిల్ల వాడిని వదిలిపెట్టలేక మళ్ళా అప్రోచ్ అయిందట. మళ్ళా వాడు ఈ తల్లి అక్క మళ్ళా డ్యూటీ పోగానే మళ్ళా ఒక్కసారి మళ్ళా వాడిని పిలిపించుకొని మళ్ళా సరసా కార్యక్రమాలు చేస్తుంది. ఈమె ఈ పిల్ల శృంగార కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఒకసారి వచ్చేసరికి తల్లికి మళ్ళా దొరికిరట. దొరకగానే మళ్ళీ తల్లి పోయి కంప్లైంట్ చేసిందట. చేశాక మళ్ళా వాడు వచ్చిండట. వచ్చినాక మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ ఇది పిల్ల మరుస్తలేదు. సుఖానికి మరిగింది పోరి. పెళ్లి చేసుకుంటా అన్నదట. ఈ తల్లి నేను ఇయ్యను, వానికి ఇచ్చి పెళ్లి చేయను నేనని చెప్పేసి అని ఈ తల్లి అన్నదట. అని లేదు నేను పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇస్తే నేను వానికి ఇచ్చి పెళ్లి చేయనంటే అప్పుడు ఈ పిల్ల ఆ పిల్లోడు లేదు మా అమ్మ మనకు అడ్డం ఉంటుంది, మా అమ్మని చంపేయాలని చెప్పేసి అని డిసైడ్ అయిపోయారట ఇద్దరు. ఇప్పుడు ఈ పిల్లగాడు డిసైడ్ అయిపోయి మళ్ళీ ఒకసారి తల్లి వచ్చేసరికి ఇద్దరు ఉండేసరికి తల్లి మందలు ఇచ్చేసరికి కత్తితోటి పొడిచిరట, చంపేసిరు. మంచిగా బెడ్ కింద పెట్టి మంచిగా మళ్ళీ ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారట బెడ్ కింద తల్లి శవాన్ని పెట్టుకొని. ఓయమ్మో నీ ధైర్యానికే మొక్కుకోవాలి. 16 ఏళ్ల పిల్లవు తల్లిని చంపి మంచం కింద పెట్టి నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినవే తల్లి నువ్వు. నిన్ను నిజంగా ఏమనాలో నాకు అర్థమైతలేదు. ఇంతలో పట్ల అక్కొచ్చిందట నైట్. వచ్చినాక మరి పాపం ఆ పిల్లకే మేరక మంచం కింద దాచిపెట్టి మొత్తము రక్తం ఏది లేకుండా అంత ప్రూఫ్ లేకుండా వేసిరట. ఆ పిల్ల వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ పని మీద ఉన్నారట. ఆ పిల్ల వచ్చిందట. వచ్చి ఇక వీళ్ళు ఇంతే, ఇక వీళ్ళు మారరు, ఇక మా అమ్మ ఎన్ని చేసినా వీళ్ళు మారని చెప్పేసి అని ఇక ఆ పిల్ల తెల్లారు ఇక మళ్ళా పిల్ల డ్యూటీకి వెళ్ళిపోయిందట. నైట్ అంతా ఈ పోరి తల్లిని మంచం కింద పెట్టేసి వీళ్ళతో మొత్తం ఎంజాయ్ చేస్తుందట ఈ పిల్ల. తెల్లారి అక్క డ్యూటీ పోగానే కథం ఇద్దరు ఏం చేసిరట, ఈ శవాన్ని మాయం చేయాలి కదా, ఎట్లా చేయాలని చెప్పేసి అని అప్పుడు మంచం కింద గొయ్యి తవ్వి ఈ తల్లిని చంపిన కత్తులు, ఏ కత్తితో చంపిరో ఆ కత్తులు, మళ్ళా ఫోను, ఆమె తల్లి ఫోను అన్ని ఆ గోతుల్ని పాతి పెట్టి మొత్తం పైన మొత్తం సిమెంట్ చేసిరట అవుపడకుండా. అక్క డ్యూటీ నుండి వచ్చిందట. వచ్చి అమ్మేది అంటే అమ్మ రాలేదా, ఇంకా అమ్మ రాలేదట. రాలేదు, ఎటు పోయిందో ఏమో తెలియదు అని చెప్పిరట. అమ్మ స్కూటీ ఉంటది కదా, అమ్మ స్కూటీ వీడు లవర్ ఆల్రెడీ తీసుకుపోయి వాడిని ఇంట్లో పెట్టుకుండట. ఈ పోరాడు చంపినోడు
ఆల్రెడీ ముందే పోయి పెట్టుకున్నాడట వాడు. ఇక ఈ అక్క వచ్చి ఈ సిమెంట్ అంతా ఏంది ఇట్లా చేసిర్రు ఏంది అని అడిగితే లేదు ఎలుకలు అవి వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి అని అన్ని పూర్తి చేసినాము ఇద్దరం కలిసి మొత్తం సిమెంట్ నీట్ గా చేసినాం అని చెప్పిరట. పాపం ఈ పిచ్చి తల్లి పాపం అక్కకి ఏమెరక ఇది ఇంత పెద్ద క్రైమ్ చేస్తుందని నిజమే అనుకుందట. అనుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాము పోయి కంప్లైంట్ ఇయ్యి అమ్మ పడతలేదని చెప్పేసి అంటే ఇస్తున్నాం అని చెప్పేసి అని పోయి వీళ్ళు ఇస్తామని చెప్పిరట. సరే అక్క ఉండి మా చెల్లి ఇస్తుంది కదా అని అనుకుందట, వాళ్ళు ఇయ్యలేదట. తర్వాత ఈ అక్క కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. ఈ అక్క కూడా ఒక అబ్బాయిని ప్రేమించిందట. ఇద్దరు కలిసి పోయి కంప్లైంట్ ఇచ్చిరట. కంప్లైంట్ ఇస్తే మిస్సింగ్ కేసు రాసుకురట. స్కూటీ నంబర్ ఉంటుంది చూడు అది కూడా రాసుకురట, స్కూటీ లేదని. ఇక ఇంతలో పట్ల మన ఈ చిన్నక్కకు 17 ఏళ్లకు ప్రెగ్నెంట్ అయిందట. అక్క శవం కింద పెట్టుకొని తల్లిని పాతి పెట్టి పైన వండుకొని మంచిగా ప్రెగ్నెంట్ తెచ్చుకున్నది. అబ్బా తల్లి నిన్నైతే వరల్డ్ కాల్ ఎక్కియాలి నిజం చెప్పాలంటే. ఈ క్రైమ్ అయితే నేను ఎక్కడో చూడలేదు నిజంగా చెప్తున్నా. ఈ పిల్ల ఇక ప్రెగ్నెంట్ అయిందట. ఇక వాడు ఉండి లేదు నేను పెళ్లి చేసుకుంటా అని గుట్టకు పోయి ఏదో ఇక తాళి కట్టిండో ఏమో ఇక అవన్నీ మనకు తెలియదు. కానీ ఇక తర్వాత ఏం చేసిండటే ఈ పిల్ల ప్రెగ్నెంట్ అయితే సంవత్సరం దాకా కూడా ఈ విషయం బయటపడలే. ఇంకా ఏమని చెప్తుందట ఈ దొరసాని అది మన అమ్మాయి నువ్వు చూసుకొని లేచిపోయినట్టుంది అనే పుకారు తీసుకొచ్చిందట ఈ పిల్ల. ఇంకా ఇది చేసే ఏదో పని కాకుండా తల్లి మీద ఒక నింద తెచ్చి ఎవరితోటో లేచిపోయింది అన్న కాడికి తెచ్చిరు. వీళ్ళందరూ నిజమే అనుకోని అరే ఏమైందో అమ్మ మరి ఎవరితో ఎవరే కానీ ఎక్కడ ఏది అని మిస్సింగ్ కేసు నమోదు అయిపోయింది. సంవత్సరము తర్వాత ఈ ఎదవ బైక్ నమ్మడానికి అని పోయిండట. ఈ సెకండ్ హ్యాండ్ బండ్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళది ఎట్లుంటది రూల్ అంటే ఎవరైనా బైక్ అమ్మేది ఉంటే వాళ్ళది నంబర్ ప్లేట్ ఫస్ట్ దీని మీద ఏమైనా క్రైమ్ ఉందా అని వీళ్ళు పోలీస్ ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఈ నంబర్ ప్లేట్ది పలానిది పోలీస్ స్టేషన్ లో ఉందంటే ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇవో మ్యాటర్ మొత్తం బయటపడ్డది. ఇది అసలు ఆ పిల్ల గింత సెక్స్ పిచ్చా, గింత సుఖానికి గింత అడిక్ట్ అవడమా, కన్న తల్లి కింద శుభం పెట్టుకొని పైన ఎట్లా రొమాన్స్ చేసిందో అది దాని ధైర్యానికి దాని గట్స్ కి అదొక తల్లి అదొక బిడ్డేనా అసలు ఏమనాలి? ఆ పోరన్ని ఏమనాలి, దీన్ని ఏమనాలి? శుభం కింద పెట్టుకొని పైన సంవత్సరం చేయడం ఏంద్రా? ఇదైతే మరీ టూ మచ్. కానీ ఎట్లున్నా కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏందిరా, తల్లిదండ్రులు ఎవరే కానీ నేను చెప్తున్నా మన పిల్లలు సరే కొందరు అందరు కాదు కొందరు ఇట్లనే ఉంటారు పోరగాళ్ళు. వీళ్ళు మొండికేసి నేను వాడినే ఎదవను పెళ్లి చేసుకుంటే ఇచ్చి దాకా పెట్టండి. మీ మాట వినకపోతే వదిలేసేయండి అంతే. దాని కర్మ ఎట్లుంటే గట్లనే అవుతుంది అని చెప్పేసి అని వదిలి పడేసేయండి అంతే. చేసి పడేయండి పెళ్లి. అంతేగాని ఇట్లా మీరు చావడము వాళ్ళు చంపడము మీరు చావడం. ఇప్పుడు ఆ అమ్మాయిది కూడా అట్లనే అయింది కదా ఇది వరకు. ఒకసారి తండ్రి లాస్ట్ కు ఆయనే విషం వేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు బిడ్డకు ఈ సపడెక్కిచ్చి పెళ్లి చేస్తే నువ్వు కోటీశ్వరుడైనా అయితే మరి పేదోడు అయితేంది? బిడ్డ అనేది అమృత కదా, పేదోడు అయితేంది ఇంటర్ కాస్ట్ అయితేంది బిడ్డ నచ్చింది ఇచ్చేసేస్తే అయిపోతుంది కదా. అనవసరంగా ఆ పిల్లోడిని చంపి ఈయన చావడము ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వదిలేసేయండి నాన్న. చెప్తే విననోళ్ళు చెడంగా చూడాలంటే ఇదే మనం చెప్పినప్పుడు మన పిల్లలు విన్నప్పుడు వదిలేసేయండి వాళ్ళ కర్మకు. లేకపోతే మిమ్మల్ని చంపేటట్టున్నారు అందరు కాదు నాన్న, కొందరే. అందరు అట్లా ఉంటారా? ఇక అందరు అట్లా ఉండేది ఉంటే ఇక బాగానే ఉంటది. కానీ వద్దు ఇలాంటి అనర్థాలు తెచ్చుకోకండి. కొన్ని చూసి ఆచితూచి పిల్లల మనస్తత్వం తగ్గట్టుగా మెదులుకోండి. ఓకే, నిజంగా ఈ క్రైమ్స్ అన్నిటికీ గింత భయం లేకుండా, చట్టం అంటే గింత కూడా భయం లేదు. నిజంగా చెప్తున్నా, చట్టం మీద భయమే లేదు. అయ్యో పోలీసులు వస్తారు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మేము పోతాము ఇదని ఏం లేదు. నిజంగా వెంటనే ఏదన్నా అది ఉండేది ఉంటే భయం ఉంటుండే, అమ్మో మా పానం పోతుందని కదా. ఏంటంటే పోయి మళ్ళీ వస్తుంది అన్నట్టుగా ఏదో లైట్ గా తీసుకుంటున్నారు అంత. క్రైమ్స్ అంటే మరీ ఎక్కువైపోయినాయి ఈ క్రైమ్స్ అయితే ఇప్పుడు టోటల్ గా అసలు ఘోరాతి ఘోరమైన క్రైమ్స్ కదా. ఇక దీనికి తోడమ్మో మన ఛానల్ వాళ్ళు ఉన్నట్టుగా లేనట్టుగా వీళ్ళది ఒకటి స్ప్రెడ్ చేయడము, వీళ్ళది ఇంట్లో సంఘాలు కొన్ని అంత పిచ్చి సంఘం అయిపోయింది. నిజంగా చెప్తున్నా పిచ్చి సొసైటీ అయిపోయింది. మెయిన్ మూల కారణము ఈ యాప్లు ఇవే మెయిన్.